ఓం శ్రీ గురుభ్యో నమ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 64వ నామాన్ని గురించి, ఆ నామ మహిమ ఫలితం గురించి తెలుసుకుందాం. ముందుగా గణేశ్వర ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరः గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః. హరి ఓం. ఈరోజు మనం ఐశ్వర్య యోగం శ్రీ లలితా పరాభట్టారిక అమ్మవారి యొక్క 64వ నామం 64వ నామం గురించి, ఆ నామ మహిమ గురించి తెలుసుకుందాం. ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. ఓం ఐం హ్రీం శ్రీం ఓం దేవర్షి గణ సంఘాత స్తూయమానాత్మ వైభవాయై నమః. దేవతలు ఋషులు సమూహాలుగా చేరి అమ్మవారి స్వీయ మహావైభవాన్ని పొగుడుతుండగా వాటిని ఆ తల్లి స్వీకరిస్తూ ఉంటుంది. దేవతల మానవులు పొగుడుతుంటే, అమ్మవారి యొక్క స్వీయ నామాన్ని పొగుడుతూ ఉంటే ఆ తల్లి చక్కగా స్వీకరిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క గొప్పతనం ఎంతదంటే, ఎందరు పొగడినా కూడా అంతు చిక్కనది. ఎందరు పొగడినా కూడా మనకి ఇంత అంత అని చెప్పేసిన అంతు చిక్కనది. అగస్త్యుడు, నారదుడు వంటి వారు ఎంతటి వారినైనా స్తోత్రం చేయగల మహాపండితులు. వారు కూడా అమ్మవారిని స్తుతించి అంతకంతకు అమ్మవారి మహామహిమలను దర్శించి ఇక పొగడడం మా వల్ల కాదని చెప్పేసి అన్నారట. ఇంద్రాది దేవతలు ఏకదాటిగా అమ్మను వర్ణించి, నిన్ను వర్ణించగలటువంటి శక్తి మాకు లేదని చెప్పేసి నోళ్ళు వెళ్ళబెట్టారట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. అమ్మ ఎటువంటి వైభవం కలది. వాక్కులు ఆ తల్లిని చేరలేక మనసుతో పాటు వెనుకకు తిరిగి వచ్చాయట. సప్త సముద్రాలు తిరగా మార్చి, భూమి మొత్తాన్ని కాగితంగా మార్చి, భూమి మీద ఉన్న చెట్లన్నీ కలములుగా మార్చి అమ్మవారి వైభవాన్ని వర్ణించడం మొదలుపెట్టినటువంటి దేవర్షులు కళలు స్థిర కాగితం సరిపోలేదు అని చెప్పేసి అంటున్నారంటే అమ్మవారి యొక్క మహావైభవం ఎంతో గొప్పదో ఆలోచించండి. ద్వాదశ ఆదిత్యులు, విశ్వదేవతలు 10 మంది, తుషితులు అని పిలువబడేటువంటి 36 మంది, 8 మంది వసువులు, 64 భాస్వరులు, అనిలులు 49 మంది, సచక్రవర్తులు, తాజ్యులు, ఏకాదశ రుద్రులు, ఈ మొత్తాన్ని గణదేవతలు అని అంటారని అగ్నిపురాణంలో ఉంది. ఇక ఈ దేవతల సంఖ్య 3 కోట్లని 33 కోట్లుగా అది అభివృద్ధి చెందిందని పురాణాల యొక్క వాక్కు. ఇందరు కలిసినా వర్ణించలేని అపార వైభవం. 33 కోట్ల మంది దేవతలు ఒకటిన కలిసిన వర్ణించలేనటువంటి అపార వైభవం ఈ లలితా పరాభట్టారిక అమ్మవారిది. అందుకని అమ్మవారిని సర్వోత్కృష్ట దేవతగా బ్రహ్మాండ పురాణం మనకి అభివర్ణించింది. ఈ చరాచర జగత్తులోని ప్రతి ఆత్మ, ప్రతి ప్రాణి అమ్మవారే. అమ్మకు అతీతమైనది సృష్టిలో లేనే లేదు. ఇటువంటి తల్లిని భక్తితో స్తుతిస్తే వైభవం వచ్చి తప్పనిసరిగా తీరుతుంది. ఇటువంటి అమ్మని కనుక మనం స్తుతించినట్లయితే మనకి తప్పనిసరిగా వైభవం మనం అనుకున్నది మనం సాధించగలుగుతాం. ఈ మంత్రాన్ని
ఐశ్వర్య సంపత్కరణ మంత్రంగా మంత్రశాస్త్రం చెప్తోంది. ఏ మంత్రం ఫలితం అది 41 రోజుల పాటు రోజు అమ్మవారి పటానికి ఎదురుగా కూర్చుని పటిక బెల్లం నైవేద్యంగా పెట్టి 108 సార్లు జపిస్తూ అమ్మవారి పాదాలకి కుంకుమ పూజ చేయాలి. కుంకుమ పూజ చేయాలి. ఆ పూజానంతరం పటిక బెల్లం ప్రసాదంగా స్వీకరిస్తే అధికారం సంపద రెండూ కూడా సిద్ధిస్తాయి. ఇలా 108 రోజులు చెప్పిస్తే రాజకీయమైనటువంటి అధికారం కూడా వచ్చి తీరుతుంది. 108 సార్లు కనుక ప్రతిరోజు చెప్పించినట్లయితే రాజకీయంగా వాళ్ళు అధికారంలోకి వచ్చి తీరుతారు. ఇలా సంవత్సరం చెప్పిస్తే అపార సంపత్తో పాటు ఆనందం, నిశ్చింత, మానసిక శాంతి లభిస్తాయి. కుటుంబం కూడా చాలా సుఖంగా ఉంటుంది. దీంతో మనకి ఈరోజు 64వ నామం పూర్తయింది. రేపు 65 తెలుసుకుందాం. మీకు అందరికీ కూడా నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.